టికెట్ రేట్ కంటే పాప్కార్న్ 3 ఇంతలు ఉంది. అవన్నీ తగ్గాలి, డెఫినెట్గా తగ్గాలి. నేనే సినిమాకి వెళ్ళాలి భయపడుతున్నా, ప్రతి వారం వెళ్ళేవాడిని. నేను పాప్కార్న్ లేకుండా సినిమా చూడను. అది అంత రేటు ఉండేటప్పుడు నేనే అదురుకుంటున్నాను అసలు. సో అవన్నీ తగ్గాలి. ఓటీటీలు లాభమా నష్టమా? నష్టం. థియేటర్ బిజినెస్కి నష్టం, డెఫినెట్గా నష్టం. ఓటీటీ పైరసీ రెండు నష్టం. ఐబొమ్మ లాంటి వ్యక్తిని పట్టుకున్నారు, తర్వాత ఇటువంటి పైరసీ ఇంకా అయినా ఆగట్లా. పైరసీ ఏం చేయాలి అంటే ఏంటంటే ఐబొమ్మ అతన్ని పట్టుకున్నారు, ఎక్కడి నుంచి లీక్ అవుతుందో అది అది ఆపితే అప్పుడు చెట్టు. అందుకే పిలిచారండి. మేము అనుకున్న మా ఇండస్ట్రీ సైడ్ మా అభిప్రాయాలని చెప్పమన్నారు. అన్ని డిపార్ట్మెంట్లు, థియేటర్ సైడు, డిస్ట్రిబ్యూటర్ సైడు, మేకర్ సైడు, ప్రొడ్యూసర్ సైడు, అన్ని సైడ్లు మాట్లాడారు. బాగా నాకు తెలిసి ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఫెంటాస్టిక్ అయిన జీవో వస్తుంది. ఏపీలో షూటింగ్లు చేయడానికి సిద్ధంగా ఉండట్లేదని? అదేం లేదండి, తెలుగు వాళ్ళం కదా మేము. డెఫినెట్గా కథకి తగిన లొకేషన్ ఉంటే డెఫినెట్గా ఆంధ్రాలో చేస్తాం. మాకు బయాస్ ఏమి ఉండదు, అట్లా ఏం లేదు. సార్ ఇప్పుడు గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే హై బడ్జెట్ సినిమాల రేట్లు ఆర్టిస్ట్ రెమ్యూనరేషన్ రేట్ దృష్టిలో పెట్టుకుని టికెట్ ప్రైస్ చెప్తా ఉన్నారు. అలాగా అదొక మార్గం. యూనిఫామ్ రేట్ అంటే ప్రతి సినిమాకి రావటం ఒక 500-600 పెంచుకోవటం, వెళ్ళిపోవటం, మళ్ళీ సినిమాకి రావటం, ఇది ఉండటం మంచిదా, యూనిఫామ్ రేట్ ఉండడం మంచిదా? మీరు నాకు పెద్ద పజల్ ఇచ్చారు. అసలు పెద్ద సినిమాకి రేటు కొంచెం పెరగాలి, అలా అని చెప్పి ఆడియన్స్ సినిమా థియేటర్కి రాకుండా చేయకూడదు. వాళ్ళని కాపాడాలి, పెద్ద సినిమాని కాపాడాలి. ఇప్పుడు ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో పెద్ద సినిమా తీస్తున్నారు అనుకోండి. ఈ తెలుగు సినిమా ప్రపంచానికంతా వెళ్ళింది, ఎలా బాహుబలి వల్ల వెళ్ళింది అనుకుందాం. దానివల్ల మొత్తం ఇంటర్నేషనల్ మార్కెట్ వచ్చింది మనకి. అలా పెట్టాలంటే అంత పెట్టుబడి పెట్టాలి, దాన్ని సేవ్ చేయాలి. తెలుగు సినిమా ప్రపంచానికి వెళ్ళేంత బడ్జెట్ పెట్టగలిగే లెవెల్ అది సేవ్ చేయాలి, ఆడియన్స్ థియేటర్కి వచ్చేటట్టు చేయాలి. ఆ రెండు కర్ర ఎరగకూడదు, పాము చావకూడదు. సినిమా సూపర్ హిట్ అవ్వాలి, కలెక్షన్ రావాలి, బేదోడు సినిమా చూడగలగాలి. ఇవన్నీ ఆస్పెక్ట్స్ పెట్టుకుని రెడీ చేసాం. ఇది ఏంటంటే బేసిక్ ఇది గవర్నమెంట్ పద్ధతి కాదండి, అసలు గవర్నమెంట్ చేయాల్సిన వ్యాపారం కాదు, ఇది ప్రైవేట్ వ్యాపారం. దాంట్లో గవర్నమెంట్ కూడా కోఆపరేట్ చేస్తే దాన్ని కొంచెం కంట్రోల్ తేవచ్చు. అది వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద మీటింగ్ విత్ ఏపీ గవర్నమెంట్. పాన్ ఇండియా మూవీస్ ఎక్కువైపోయినాయి, పాన్ వరల్డ్ అంటున్నారు. వాటి వల్ల చిన్న సినిమాలకి ఏమన్నా ఉంది. అవి పాన్ ఇండియా సినిమాలు, ఈ పెయిన్ ఇండియా సినిమాలు అయిపోతున్నాయి. రేట్ల విషయంలో రేషనలైజేషన్ కోసం కమిటీ వాళ్ళు ఈరోజు ఏర్పాటు చేసిన మీటింగ్కి సినిమా ఇండస్ట్రీ తరఫున అందరం హాజరయ్యాం. సో దీనికి సంబంధించి చర్చలు జరిగాయి. మా గ్రీవియన్సెస్, మా సజెషన్స్ అడిగారు, మేము అవి చెప్పాము. మిగతా నిర్ణయం వాళ్ళు తీసుకున్న తర్వాత గవర్నమెంట్ వారి వైపు నుంచి ఫైనల్ అవుట్పుట్ ఏంటన్నది వాళ్ళు చెప్తారు. థ్యాంక్ యూ. అండ్ మామూలుగా ఒక అంటే మేము పర్టికులర్గా ఒకటి అన్నది ఏమీ అడగలేదండి. మామూలుగా ఉన్న సమస్యలు అవన్నిటి గురించి చెప్పాము అంతే. టికెట్ రేషనలైజేషన్ చేస్తారు, పెద్ద బడ్జెట్లో వచ్చినప్పుడు పెంచేవారు, అలా కాకుండా అంతా ఒకటే ఫార్మాట్లో చేస్తా ఉన్నారు. దాని గురించి అది ఒకటే ఫార్మాట్లో చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందండి. ఎస్పెషల్లీ పేదలకి కూడా సినిమాని దగ్గరికి తీసుకురావడానికి వాళ్ళు కృషి చేస్తున్నారు. సో వాళ్ళకి అఫోర్డబుల్గా ఉంటూ అట్ ద సేమ్ టైమ్ ఆల్ ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్స్కి నష్టం కలగకుండా ఉండడానికి ఏ విధంగా